ఇప్పుడున్న లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం కావచ్చు, లేటెస్ట్ ట్రీట్మెంట్ ప్రకారం కావచ్చు, పైల్స్కి చాలా రకాల సర్జరీస్ వచ్చినాయి. అందులో ఇప్పుడు మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ ఎస్పెషల్గా నేను చేస్తున్న సర్జరీ ఏదైతే ఉందో కంప్లీట్ పెయిన్లెస్ సర్జరీ. సో ఈ పెయిన్లెస్ సర్జరీలో చాలా రకాలు ఉన్నాయి. బట్ మనకు సక్సెస్ఫుల్గా ఉన్నది ఏంటి అంటే ఒకటి లేజర్ సర్జరీ. సో ఈ లేజర్ సర్జరీలో ఎటువంటి కోత కుట్లు ఉండవు. జస్ట్ లేజర్ తోటి ఆ రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో ఆ రక్తనాళాలని కాల్చేయడం జరుగుతుంది అన్నట్టు. సో కాల్చడం వల్ల రక్తనాళాన్ని ష్రింక్ అయిపోతూ ఉంటాయి. సో అంతేకాకుండా ఒకవేళ గ్రేడ్ 3, గ్రేడ్ 4 పెద్ద పెద్ద పైల్స్ ఉన్నాయి, ఓన్లీ కాల్చడమే కాకుండా పైన మనం ఒక స్టేప్లర్ అనే ఒక మెథడ్తో మనం కొడతాం అన్నట్టు. సో దీన్ని ఎంఐపిహెచ్ అని, హెమరాయిడ్ స్టేప్లర్ అని, పీపీహెచ్ స్టేప్లర్ అని ఇట్లా చాలా రకాలు అంటుంటాము. సో స్టేప్లర్ కొడుతుంటాం. అంటే ఇక్కడ మొత్తం ఈ సర్జరీస్ ఏవి చేసినా మీనింగ్ ఏంటి అంటే ఆ పైల్స్కి బ్లడ్ సప్లై ఏదైతే చేస్తుందో ఆ బ్లడ్ సప్లైని ఆపాలి. సో ఆపడం ఎలా ఆపడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో కొంచెం లేజర్తో ఆపుతాము, లేజర్తో పాటు స్టేప్లర్తో ఆపుతాము. దీనివల్ల సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అవన్నీ ష్రింక్ అయిపోతాయి, ఇమ్మీడియట్ రిజల్ట్స్ వస్తుంది. ఒకవేళ స్టేప్లర్ చేస్తే, ఒకవేళ లేజర్ చేస్తే 3 వీక్స్లో రిజల్ట్స్ వస్తుంది. అండ్ స్టేప్లర్ వాడడం వల్ల కొన్నిసార్లు మళ్ళీ రాకుండా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి అన్నట్టు. సో రికరెన్స్ కూడా తక్కువ ఉంటుంది. ఎందుకంటే చుట్టూ మనం పిన్స్ కొడతాం కాబట్టి, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిస్తాం కాబట్టి పైల్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి అన్నట్టు. సో ఈ రకంగా కంప్లీట్ పెయిన్లెస్ సర్జరీస్ వచ్చినాయి కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు.